హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం సుప్రీంకోర్టు రీసెంట్గా ట్రైబ్యునల్స్ గురించి చేసిన స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్లో మనం ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, ట్రైబ్యునల్ యొక్క ఫీచర్స్ ఏంటి, మరి ట్రైబ్యునల్ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, మరి ఎన్ని రకాల ట్రైబ్యునల్స్ ఇండియాలో ఉన్నాయి, మరి ట్రైబ్యునల్స్ని మనం ఫేవర్ చేయాలా లేకపోతే ట్రైబ్యునల్స్ అనేవి ట్రెడిషనల్ కోర్ట్స్కి మెయిన్గా ఛాలెంజింగ్గా మారుతాయా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో ఒకసారి వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక కాంటెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ట్రైబ్యునల్స్, features of tribunals తో పాటు constitutional and legal provisions, tribunal classification, issues affecting the tribunals and way forward. So ఇది GS paper 2 polity point of view లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేస్తుంది ఏంటి, రీసెంట్గా సుప్రీంకోర్టు ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ 2021ని రివ్యూ చేస్తున్నప్పుడు ట్రైబ్యునల్స్ని బలోపేతం చేయడానికి కొన్ని మెషర్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా వాళ్ళు బలోపేతం చేయాలి అని అంటే ఏంటి, ఏదో డ్రాబ్యాక్ కానీ ఏదైనా లూప్ హోల్ కనిపించుండాలి. మరి దానికి సంబంధించి మనం చూస్తే కనుక ట్రైబ్యునల్స్లో బ్యాక్లాగ్ ఎక్కువగా ఉండటం, అంటే వేకెన్సీస్ కానీ పెండింగ్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా ఉండటంతో పాటు మనకు మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అనేవి తక్కువగా ఉండటం, ఎక్కువగా జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెన్యూర్ అనేది డిస్ప్యూట్ అవుతుంది, సర్వీస్ కండిషన్స్ డిస్ప్యూట్ అవుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, అప్పుడే వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి ట్రైబ్యునల్స్ అంటే తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ ట్రైబ్యునల్ అంటే ఏంటి, ఇది ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ, అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉన్న క్వాజీ జ్యుడిషియల్ బాడీ, అంటే సెమీ జ్యుడిషియల్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్తో పాటు మనకి జ్యుడిషియల్ పవర్స్ ఉన్న బాడీస్ని క్వాజీ జ్యుడిషియల్ అంటాం. సో క్వాజీ జ్యుడిషియల్ అండ్ ఎడ్జుడికేటరీ బాడీ. మనకి ట్రెడిషనల్ కోర్ట్స్ అన్నీ కూడా ఎడ్జుడికేటరీ బాడీస్ అనమాట. ఎడ్జుడికేటరీ అంటే డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తాయి, రెండు పార్టీస్ మధ్యలో ఎవరికి రైట్ ఉంటుంది, ఎవరికి లయబిలిటీ ఉంటుందని సెటిల్ చేస్తూ ఉంటాయి ఎడ్జుడికేటరీ బాడీస్. ఇవేంటి, ఆల్టర్నేటివ్ టు ద ట్రెడిషనల్ కోర్ట్స్. సో మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ టు ద ట్రెడిషనల్ కోర్ట్స్. సో మెయిన్గా మరి ట్రెడిషనల్ కోర్ట్స్ ఉంటే ట్రైబ్యునల్స్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే కనుక, ట్రెడిషనల్ కోర్ట్స్ అనే వాటి మీద బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు పాపులేషన్ పెరిగే కొద్దీ కేసెస్ పెరుగుతాయి, కేసెస్ పెరిగే కొద్దీ మనకి బర్డెన్ పెరుగుతుంది. దాంతోపాటు మెయిన్గా ఒక పర్టికులర్ జడ్జ్కి ఓవరాల్ ప్రొవిజన్స్ గురించి ఒక జనరల్ ఐడియా ఉంటుంది, కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్కి ఉన్నంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే ఒక పర్టికులర్ జడ్జ్ తన గ్రాడ్యుయేషన్లో కానీ తను చదివిన డిగ్రీలో కానీ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ లేదనుకుందాం. సో ఆ సబ్జెక్ట్ గురించి ఒక కేసు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ జడ్జ్ అంత బాగా ఇంటర్ప్రిట్ చేయలేకపోవచ్చు. జస్ట్ లా ఏం చెప్తుందో తెలుస్తుంది, కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి తెలిసినంత నాలెడ్జ్ తెలియకపోవచ్చు. అందుకోసం అని ఏంటంటే స్పెషలైజ్డ్ ట్రైబ్యునల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోమని మనకి కాన్స్టిట్యూషన్లో లేకపోయినా మనం ఆ నీడ్ని ఫీల్ అయ్యి క్రియేట్ చేసుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఏంటి, ఇవి ఆల్టర్నేటివ్ టు ద ట్రెడిషనల్ కోర్ట్స్, వాటి మీద ఉన్న బర్డెన్ తగ్గించడానికి, దాంతోపాటు స్పీడీ జస్టిస్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడానికి సుప్రీంకోర్టు టైమ్ అండ్ దెన్ మనకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ అండ్ స్పీడీ జస్టిస్ ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగం అని కూడా చెప్పడం జరిగింది. సో మనం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటాం, అంటే స్పీడీ జస్టిస్ని ఇవ్వడానికి కూడా మనకి ఈ ట్రైబ్యునల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మన నెక్స్ట్ అసలు ఏ ఫీల్డ్స్లో జనరల్గా ఉంటాయి అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, ఎన్వైర్న్మెంటల్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి. రైట్. మళ్ళీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, ఫారినర్స్ రిలేటెడ్ యాక్ట్కి సంబంధించిన ట్రైబ్యునల్స్ ఉన్నాయి, అలానే మనకి సెక్యూరిటీస్కి సంబంధించి ట్రైబ్యునల్స్ ఉన్నాయి, కంపెనీ లాకి సంబంధించి ట్రైబ్యునల్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో మనకి ట్రైబ్యునల్స్ ఎక్కడైతే నీడ్ అవసరం ఉందో అక్కడ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ స్పీడీ జస్టిస్. సో స్పీడీ జస్టిస్ అనే దాన్ని ప్రొవైడ్ చేసి ఆ జస్టిస్ అనేది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్గా ఉండే విధంగా మనం ఈ ట్రైబ్యునల్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఈ ట్రైబ్యునల్స్ ఏం చేస్తాయంటే ఎడ్జుడికేట్ చేస్తుంటాయి, అంటే డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తూ, ఇంతకు ముందు ఒకవేళ జ్యుడిషియల్ ఆర్డర్ లేకపోతే జ్యుడిషియల్ ఆర్డర్ని ఇవ్వచ్చు, ఆల్రెడీ ఉన్న జ్యుడిషియల్ ఆర్డర్ని రివ్యూ చేయొచ్చు, ఎవరి రైట్స్ ఏంటి, ఎవరి లైబిలిటీస్ ఏంటి, ఇవన్నీ డిటర్మైన్ చేసే పవర్స్ అన్నీ కూడా ట్రైబ్యునల్స్కి ఉంటాయి. రైట్. మరి నెక్స్ట్ మనం ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ట్రైబ్యునల్స్ చూస్తే, సో ట్రైబ్యునల్స్కి ఉండే ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఇండియన్ ట్రెడిషనల్ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో ఆ జ్యుడిషియరీ ఎక్కువగా మనకి సివిల్ కోడ్స్ అయితే CPC 1908, CRPC అయితే ఇంతకుముందు 1973 గవర్న్ అయ్యే లాస్ అనమాట. మరి ఇప్పుడు ఏమవుతోంది అంటే ట్రైబ్యునల్స్లో మనం ఏ పర్టికులర్ లా కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మనం ఎన్షోర్ చేస్తున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి, ఫెయిర్ అండ్ జస్ట్ లా అనేది ఉండాలి. ఆ లా అనేది ఫెయిర్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. సో అలా ఉండే వాటిని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి.
నో వన్ కెన్ బి జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్, అంటే ఎవరి కేసులో వాళ్ళే జడ్జ్గా ఉండలేరు. సెకండ్, లిసన్ ద అదర్ సైడ్ అంటాం, దాన్ని ఆడియో ఆల్ట్రమ్ పార్టమ్ అంటాం, అంటే వేరే వాళ్ళ వైపు వాదన వినకుండా మనం ఎప్పుడు కూడా ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేయకూడదు. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ని ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేస్తామో దాన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం, రైట్. నెక్స్ట్, మరి నాట్ బౌండ్ బై సివిల్ ప్రొసీజర్ కోడ్. సో ఇప్పుడే చూసాం మనం జనరల్ కోడ్స్ లాగా సిపిసి సిఆర్పిసి కాకుండా వీళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద రిలై అయ్యి జడ్జ్మెంట్స్ని కానీ ఆ ప్రాసెస్ని కానీ కన్ఫర్మ్ చేస్తారు. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ట్రెడిషనల్ జడ్జెస్ ఏమవుతారు, మనకి జనరల్గా లా చదివి లాలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటో తెలుసుకుని వస్తారు, కానీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ వాళ్ళలో ఉండకపోవచ్చు, రైట్. సో మరి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండటం అనేది కూడా ట్రైబ్యునల్స్ కూడా ఒక బెస్ట్ అడ్వాంటేజ్. మరి నెక్స్ట్, క్వాజీ జ్యుడిషియల్ పవర్స్. సో వీళ్ళు లాని ఎన్ఫోర్స్ చేయడంతో పాటు ఆర్డర్స్ పాస్ చేసే పవర్ని కూడా వీళ్ళు కలిగి ఉంటుంది. అలానే ఎపిలేట్ అథారిటీ. సో మనకి మెయిన్గా ఇప్పుడు ఏదైతే ట్రైబ్యునల్ పాస్ చేసే కేసు ఉంటుందో అది నెక్స్ట్ హయ్యర్ కోర్ట్కి వెళ్తుంది అనమాట. హయ్యర్ కోర్ట్ నుంచి మళ్ళీ వాళ్ళు కావాలంటే దాన్ని హైకోర్టులో, సుప్రీం కోర్టులో కూడా ఎపిలేట్ అథారిటీస్ ద్వారా ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో ట్రైబ్యునల్స్ ఇచ్చే ఆర్డర్ ఏం ఫైనల్ కాదు, లోక్ అదాలత్ ఇచ్చే జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్, రైట్. నెక్స్ట్, మరి ఇక్కడ టైమ్ బౌండ్ రెజల్యూషన్. సో మనం మెయిన్గా ట్రైబ్యునల్స్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, స్పీడీ జస్టిస్ అనుకున్నాం, అంటే ఆ టైమ్ బౌండ్ రెజల్యూషన్ అనేది లేకపోతే మొత్తం ట్రైబ్యునల్స్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ గెట్ డిఫీటెడ్, రైట్. మరి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ చూస్తే కనుక మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంది అంటే అసలు ట్రైబ్యునల్స్ అనే కాన్సెప్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేయబడలేదు. అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ట్రైబ్యునల్స్ అనే కాన్సెప్టే మెన్షన్ చేయలేదు. సో అందుకని ఏమైంది, మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా పార్ట్ 14A అనే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 14A అనే దాంట్లో మనం ఈ ట్రైబ్యునల్స్ అనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఆర్టికల్స్ ఏంటి అంటే ఓన్లీ 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323B. ఈ రెండు కూడా మనకి ట్రైబ్యునల్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్ని చెప్తున్నాయి అనమాట. మరి ఇక్కడ ఒకసారి ఆర్టికల్స్ చూద్దాం. ఆర్టికల్ 323A ఏం చెప్తోంది అంటే మనకి ఇక్కడ పార్లమెంట్కి అథారిటీ ఇచ్చారు. సో పార్లమెంట్ అనేది మనకి అవసరం ఉన్నప్పుడు ఒక లా పాస్ చేసి దాని కింద 323A కింద అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ని క్రియేట్ చేయవచ్చు అని చెప్పే ప్రొవిజన్ ఏంటి, ఆర్టికల్ 323A. మరి ట్రైబ్యునల్స్ అనేవి ఎవరికి, బోత్ సెంటర్కి స్టేట్స్కి, అంటే స్టేట్కి కావాల్సి వచ్చినా సెంటర్కి కావాల్సి వచ్చినప్పుడు ఆ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 323A ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం చేస్తూ ఉంటారు అనమాట. మరి దేనికి సంబంధించి అంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్కి సంబంధించి. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే మనకి జనరల్గా సివిల్ సర్వీసెస్ కానీ, సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కానీ, డిఫెన్స్లో కొన్ని సివిలియన్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో అఫీషియల్ కేటగిరీ కానీ సర్వెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఆర్టికల్ 323A జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు. మరి 323B ఏంటి అంటే మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ క్రియేట్ చేయాలంటే 323A అని చూసాం. అది కాకుండా వేరే ఏ పర్పస్కి ట్రైబ్యునల్ క్రియేట్ చేయాలన్నా ఆర్టికల్ 323B కింద క్రియేట్ చేసుకోవచ్చు అని మనకి కాన్స్టిట్యూషన్ చెప్తోంది, రైట్. సో మరి ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తారు, మెయిన్గా ఈ డిఫరెన్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. 323B కింద బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ట్రైబ్యునల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో 323A కింద పార్లమెంటే క్రియేట్ చేయాలి, బోత్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్స్. కానీ ఇక్కడ పార్లమెంట్ కెన్ క్రియేట్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్స్ కెన్ క్రియేట్ ఫర్ ద స్టేట్ లెజిస్లేచర్స్, రైట్. మన స్టేట్ లెజిస్లేచర్ కావాలంటే కనుక స్టేట్కి క్రియేట్ చేయొచ్చు. అలా మనకి రెండింటికి కూడా ఇక్కడ పవర్స్ అనేవి ఉండటం జరిగింది. మరి ఏ మ్యాటర్స్లో అంటే కనుక మనకి ఇండస్ట్రీస్, లేబర్ కానీ, ఫుడ్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీ కాన్సెప్ట్ అవ్వచ్చు, మనకి అలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో, ఈవెన్ మనకి లైక్ ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ విషయంలో అయినా అవ్వచ్చు, వీటిల్లో ఏ విషయంలో అయినా కూడా మనకి అదర్ దాన్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ దేనికైనా 323B కిందనే ప్రొవిజన్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ 1985, రైట్. మరి ఈ యాక్ట్ ఏంటి అంటే మనం 323A కింద ఏం చూసాం, పార్లమెంట్ తను ఒకవేళ అవసరం ఉంది అనుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో ఈ యాక్ట్ కింద ఒక యాక్ట్ని పాస్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ని క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం కదా, ఆ యాక్టే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ఆఫ్ 1985. సో ఇది ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్. దీని కింద ఏం చేశారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అనేది, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అనే వాటిని క్రియేట్ చేయడం జరిగింది. సో దేని కింద క్రియేట్ చేశారు, ఆర్టికల్ 323A కింద క్రియేట్ చేశారు. దేనికోసం, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో కనుక డిస్ప్యూట్స్ వస్తే 2 స్టేట్స్ మధ్యలో అయినా, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చిన ఇలాంటి వాటిని మనం ప్రాపర్గా రిజాల్వ్ చేసుకోవడానికి ట్రైబ్యునల్స్ని క్రియేట్ చేయాలంటే ఆ పవర్స్ అనేవి ఈ యాక్ట్ కింద పార్లమెంట్ ఎనాక్ట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మనం
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాస్తున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏకమైఎస్ అకాడమీలో 17th March నుంచి ఒక ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అన్ని రకాల సబ్జెక్ట్స్ని కూడా కాంప్రహెన్సివ్గా స్టాటిక్ని, కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ, మీకు ప్రీవియస్ పేపర్స్ మీద ఎంఫసైజ్ చేస్తూ, మీకు టైమ్ బౌండ్ మేనర్లో ఎఫెక్టివ్ రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కోసం మీరు ఈ QR కోడ్ని స్కాన్ చేయొచ్చు. సో దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2,999కే లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది కూడా 999కే లభిస్తుంది. సో ఫర్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us on this number, రైట్? నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రైబ్యునల్స్. మరి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రైబ్యునల్స్ విషయంలో చూస్తే కనుక అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్లో మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అనేది ఉంది. సో మరి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళు, సివిలియన్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిఫెన్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో, వాటికి సంబంధించి డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎవరు చూసుకుంటారు అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్. మరి దేని కింద క్రియేట్ అయింది? ఇప్పుడే మనం చూసాం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆర్ CAT ఆఫ్ 1985 దాని కింద ఈ యాక్ట్ కింద క్రియేట్ అవ్వడం జరిగింది. మరి ఇది ఎవరికి వర్తించదు? జ్యూరిస్డిక్షన్ చూసాం, ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సివిలియన్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిఫెన్స్ అండ్ అదర్ థింగ్స్. బట్ ఎవరికి వర్తించదు? ఎవరైతే కనుక మనకి ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటారో, లేకపోతే పార్లమెంటరీ స్టాఫ్ ఉంటారో, అదర్ దాన్ సివిలియన్ ఎంప్లాయీస్ డిఫెన్స్లో ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇది వర్తించదు. మరి ఇక్కడ మెయిన్గా మరి CATకి సంబంధించిన చైర్మన్ని కానీ, మెంబర్స్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి చైర్మన్ అండ్ మెంబర్స్ కూడా మనకి సగం జ్యుడిషియల్ కెపాసిటీ, సగం ఏమో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ గురించి చూస్తే దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? మళ్ళీ సేమ్ పార్లమెంటే క్రియేట్ చేసింది. ఎందుకంటే 323A కింద మనకు ఓన్లీ పార్లమెంట్కి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ క్రియేట్ చేసే పవర్ ఉంది. సో మనం యాక్ట్ బై ఎవరో చూసాం. యాక్ట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ యాక్ట్ ఆఫ్ 1985 కింద క్రియేట్ చేశారు. జ్యూరిస్డిక్షన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ ఆస్పెక్ట్స్ని SAT చూస్తుంది అనమాట. మరి ఈ పార్లమెంట్ క్రియేట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, బట్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకవేళ 2 or more స్టేట్స్ కనుక రిక్వెస్ట్ చేస్తే అప్పుడు జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో దీనికి కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ యాక్ట్ కిందనే పవర్స్ అనే వాటిని కన్ఫర్ చేయడం జరిగింది. మరి 2 or more స్టేట్స్కి కనుక మనకు కావాలంటే ప్రొవిజన్స్ ఉన్నాయి. జ్యూరిస్డిక్షన్ అనేది ఆ స్టేట్స్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ వర్తిస్తుంది. అపాయింట్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ అనమాట. మరి నెక్స్ట్ మనం చూసేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అదర్ ట్రైబ్యునల్స్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ కాకుండా 323B కింద మనం క్రియేట్ చేయొచ్చు. సో అలా పార్లమెంట్ అనేది ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010ని పాస్ చేసింది. సో ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కోసం. సో ఇది పర్టికులర్గా మన జ్యూరిస్డిక్షన్ దేని కింద ఉంటుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో మనకి వాటర్ యాక్ట్ ఆఫ్ 1974, వాటర్ యాక్ట్ ఆఫ్ 1974, ఎయిర్ యాక్ట్ ఆఫ్ 1981, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2002, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986తో పాటు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ 1991 కింద మనకి NGTకి పవర్స్ ఉన్నాయి. మరి NGTలో లేనిది ఏంటి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది ఇన్కార్పొరేట్ చేయలేదు అండర్ NGT, రైట్? సో మరి NGT కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఫంక్షన్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి స్పీడీ డిస్పోజ్ ఆఫ్ ద కేసెస్కి NGT అనేది మనకు మెయిన్గా ట్రైబ్యునల్గా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ ట్రైబ్యునల్ ఏంటి? ఫారినర్స్ ట్రైబ్యునల్. మరి దేనికోసం ఇది అని అంటే మన దాంట్లో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నా, ఫారినర్స్ వితౌట్ పర్మిషన్స్ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మనకి ఈ ఫారినర్ ట్రైబ్యునల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఒక స్పెషలైజ్డ్ ఎడ్యుకేటరీ బాడీస్. మరి దేని కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే ఫారినర్స్ యాక్ట్ ఆఫ్ 1946 కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే పర్టికులర్గా అస్సాంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో మనకి 1946 నుంచి ట్రైబ్యునల్స్ ఉన్నాయి, 1960s నుంచి మనం క్రియేట్ చేసుకున్నాం. బట్ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో మరి ఈ ఫారినర్ ట్రైబ్యునల్స్ అనేవి ఓన్లీ అస్సాంకి అనుకున్నాం కదా. మరి రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ ఇల్లీగల్గా వాళ్ళు స్టే చేస్తున్నారు ఇండియాలో నుంచి చూస్తే కనుక డిపోర్టేషన్ సెంటర్స్కి పంపించవచ్చు. సో ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చూసుకుంటూ ఉంటుంది అనమాట,
రైట్. నెక్స్ట్ మన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అంటే ఏంటి? కంపెనీ లా రిలేటెడ్ మ్యాటర్స్కి, అంటే మనం జనరల్గా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చూస్తుంటాం. సో దీంట్లో ఏమవుతుంది, ఇండివిజువల్స్ మనకి ఇన్సాల్వెంట్ అవ్వచ్చు ఆర్ కంపెనీ మొత్తం ఇన్సాల్వెంట్ అవ్వచ్చు. సో మనకి ఒకవేళ ఇండివిజువల్ ఇన్సాల్వెంట్ అయితే డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ ఉంటాయి, డిఆర్టీస్ అంటాం. ఇది కాకుండా ఒకవేళ కంపెనీస్ ఇన్సాల్వెంట్ అయితే కనుక మనకి ఈ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అనేది జనరల్గా రిజాల్వ్ చేస్తూ ఉంటుంది. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? కంపెనీ లా రిలేటెడ్ ఇష్యూస్. మరి దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు? కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి కాన్స్టిట్యూటెడ్ ఎప్పుడు? 2016లో. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? అగైన్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ మరి అసలు ఇష్యూస్ ఏంటి? ట్రైబ్యునల్స్ని ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సో రీసెంట్ టైమ్స్లో కూడా ట్రైబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ 2021లో కొన్ని సర్టెన్ ప్రొవిజన్స్ని జ్యుడిషియరీ స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అవి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని కాంప్రమైజ్ చేసే విధంగా ఉన్నాయి, ఆ జ్యుడిషియల్ ఇంటర్ఫరెన్స్ని అపాయింట్మెంట్ విషయంలో తగ్గిస్తున్నాయి అనే రీజన్తో వాళ్ళు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి ఆ ప్రొవిజన్స్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. సో ట్రైబ్యునల్స్ను జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ తగ్గిస్తే కనుక అది క్వాజీ జ్యుడిషియల్ బాడీగా దాని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ కేస్ బ్యాక్లాగ్స్. సో కేస్ బ్యాక్లాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ట్రెడిషనల్ జ్యుడిషియరీ అవ్వచ్చు, మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ లైక్ ఈవెన్ ట్రిబ్యునల్స్ విషయంలో అయినా అవ్వచ్చు. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్లోనే ఆల్మోస్ట్ 18,000 వేకెన్సీస్ అనేవి మనకి కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఆల్మోస్ట్గా 80 to 90 ఏవైతే ట్రైబ్యునల్ పోస్ట్ ఉంటాయో అవన్నీ కూడా వేకెంట్గా ఉన్నాయి. దెన్ స్టాఫింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్. సో మనం చూసినట్టు ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్లోనే ఆల్మోస్ట్గా మనకి కేసెస్ పెండింగ్ ఎందుకు ఉంది అంటే స్టాఫింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల మనకి చాలా కేసెస్ 80,000 కేసెస్ పైన డిస్పోజ్ అవ్వకుండా పెండింగ్ ఉన్నాయి. అలానే ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్ చూస్తే కనుక ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉంది, హైకోర్టు ఉంది. సో రెండు కూడా ఒక్కొక్కసారి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద డిఫరెంట్ జడ్జ్మెంట్స్ని పాస్ చేయొచ్చు. అప్పుడు ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జడ్జెస్ మనకి ఇక్కడ ఎక్స్పర్టైజ్ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఎంతవరకు జడ్జ్మెంట్ ఇస్తారు అనేది మెయిన్ క్వశ్చన్. రైట్. వీటితో పాటు ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్స్ చూసాం మనం ఆల్రెడీ, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్స్. సో ఇక్కడ ఒక మెయిన్ కేసు చెప్పుకోవాలి మనం. సో 1997లో చంద్రకుమార్ కేసులో ఏమైంది అంటే సుప్రీంకోర్టుకి అపీల్ ద్వారా ట్రైబ్యునల్ ఆర్డర్ అయితే ఉంటుందో అది అపీల్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే స్టేట్ హైకోర్ట్స్కి వెళ్ళాలా అనేది మెయిన్ క్వశ్చన్. సో ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ట్రైబ్యునల్ ఆర్డర్ని ఫస్ట్ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్. అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్తో పాటు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో గవర్నమెంట్ లిటిగేషన్లో ఒక పార్టీగా ఉంటుంది. మరి ఇక్కడ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే అపాయింట్ చేస్తుంది. సో వాళ్ళే అపాయింట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి? ఎన్షూరింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. అలానే సెట్టింగ్ నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్. సో ట్రైబ్యునల్స్కి సంబంధించి ఎటువంటి రిఫార్మ్ తీసుకోవాలన్నా వాటికి ఒక కమిషన్ని డెడికేటెడ్గా పెట్టడం, ఫిల్లింగ్ ద వేకెన్సీస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రాపర్ బడ్జెటింగ్తో పాటు జ్యురిస్డిక్షన్ అనే దాని విషయంలో ఓవర్లాప్ అవ్వకుండా క్లారిటీ ఇవ్వడం అనేది చాలా అవసరం. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. First, under Article 323 of Indian Constitution, which of the following matters can be adjudicated by administrative tribunals? So, taxation disputes, land reforms, recruitment to the conditions of service of public servants, alane elections to the parliament and state legislature. మన వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, which of the following statements is correct regarding the jurisdiction of Supreme Court over tribunals? మరి 4 ఆప్షన్స్ లో ఏది సుప్రీం కోర్ట్ jurisdiction over tribunals చెప్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Next question, which article of Indian Constitution empowers the Parliament to establish tribunals for adjudicating disputes related to taxation, foreign exchange and industrial labor matters? So వీటిలో ఏ ఆర్టికల్ అనేది ఈ పర్టికులర్ మ్యాటర్స్ లో ట్రైబ్యునల్ క్రియేట్ చేయడానికి మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనేది చెప్పండి. మరి ఈరోజు మెయిన్స్ క్వశ్చన్, హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ ద వ్యూ దట్ పార్లమెంట్ ట్రైబ్యునల్స్ ఆర్డినరీ కోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ కట్ చేస్తాయా లేదా అనేది మీరు ఫస్ట్ చెప్పి, దాని తర్వాత ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబౌవ్ డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండ్ కాంపిటెన్స్ ఆఫ్ ట్రైబ్యునల్స్ ఇన్ ఇండియా. అసలు కాన్స్టిట్యూషనల్లీ ఆ కాన్సెప్ట్ వ్యాలిడా కాదా, అలానే దాని యొక్క కాంపిటెన్సీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు అచీవ్ చేయగలిగారు, సక్సెస్ స్టోరీస్ ఏంటి అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈరోజు ట్రైబ్యునల్స్ గురించి సుప్రీంకోర్టు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ట్రైబ్యునల్స్ ఫంక్షనింగ్ అనేది బెటర్ చేయాలి అంటే సుప్రీంకోర్టు ఏం అడ్వకేట్ చేసింది, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, ట్రైబ్యునల్ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే ట్రైబ్యునల్స్ని బలోపేతం చేయాలంటే కనుక మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.